ఈ సమస్యల్ని బయటికి చెప్పడానికి, బయటికి మాట్లాడడానికి, ఇది ప్రపంచ దృష్టికి చెప్పడానికి ఒక కలెక్టర్ మన దగ్గరికి రాడు, ఒక రెవెన్యూ ఆఫీసర్ రాడు, సమస్యని గుర్తించడు. ఎందుకంటే పాలకవర్గం చేతిలో వాళ్ళు పెంపుడు జంతువు. బయటకు వచ్చి మన ఆత్మగౌరవంతో మనకు ఒక సిద్ధాంతం ఉన్నది, ప్రపంచంలో ఎవరికీ లేని సిద్ధాంతం ఉన్నది. ఆ సిద్ధాంతమే ఫూలే అంబేద్కర్ సిద్ధాంతం. అందుకనే మన దేశ సంస్కృతిలో మనకున్నటువంటి వారసత్వ చరిత్రలో మొత్తం సమానత్వం కోసమే యుద్ధం సాగింది. ఆ సమానత్వ యుద్ధం ఈరోజు మా భూమి రథయాత్రలో ఆ సమానత్వాన్ని తీసుకొని పోతున్నాం సమాజంలో. అందుకనే మనకి సినిమాలు చూపిస్తుంటారు. దమ్ముంటే, శక్తి ఉంటే, పోరాడే స్వభావం ఉంటే ఆ త్రిపురాల్లో నటించినటువంటి ఆ జూనియర్ ఎన్టీఆర్, ఆ చరణ్, ఆ సినిమా నిర్మాత దర్శకుడు అయినటువంటి రాజమౌళి మాతో యుద్ధం చేసి రాజ్యం తీసుకొచ్చే యుద్ధంలో పాల్గొంటే అది అమరవీరులకు ఇచ్చేటువంటి నివాళి తప్ప మళ్ళా త్రిపులార్ సినిమా తీసి 2000 కోట్ల రూపాయలు వేసుకొని పోతే ఆ సినిమా మళ్ళా మనం చూసి అది అమరవీరుల ఆత్మని కూడా హత్య చేయడంతో సమానం. ఏళ్ల తరబడి సాగుతా ఉంది. మహారాష్ట్రలో అంబేద్కర్ గురించి వ్యాఖ్యానించి చివరికి అంబేద్కర్ పేరు మీద మొత్తం ఒక అతిపెద్ద రాజీ పడిపోయి అంబేద్కర్ జపం చేయడం, అగ్రవర్ణ పార్టీలకు ఓట్లు వేయడం, ఇదే సాగింది మహారాష్ట్రలో. కాన్షీరామ్ వచ్చిన తర్వాత అది యుద్ధ రంగంలోకి పోయింది. రమా, నన్ను చూస్తే కోపం వస్తుందా, బాధ వస్తుందా? లేదండి, మీలో పట్టుదల కనిపిస్తుంది. ఏదో రోజు మీరంటే ఒక దేశానికి తెలుస్తుంది, నాకు తెలుస్తుంది. నేను చనిపోయిన తర్వాత నన్ను తగలబెట్టద్దండి, పూడ్చిపెట్టండి, ఓ మొక్క మాటండి. ఏదో ఆ చెరువు నీళ్ళు తీసుకొచ్చి అక్కడ పోయండి. అప్పుడు స్టార్ట్ అయింది దాని పోరాటం నీళ్ళ కోసం. అప్పుడు అర్థమైంది దానికి రాజకీయంగా ఎదగకపోతే ఏమీ చేయలేమని. ఎంత చదువు ఉన్నా ఏమీ చేయలేదు. పొలిటికల్ పవర్ కావాలా, జర్నీ స్టార్ట్ అయింది. ఆ రకంగా ఆయన తాలూకు జర్నీ కావిడ ఒక ఇన్స్ట్రుమెంట్ అయింది.